పూలని పెట్టే చిన్న చిన్న బుట్టల్ని వెదురుతోని అల్లుతూ ఉంటారు. వాటిని అల్లడంలో జేమ్స్కి చాలా టాలెంట్ ఉంది. ఆయనకి ఎప్పుడు టైం దొరికినా, అంటే తోట పని అంతా అయిపోయిన తర్వాత ఆయన టైం ఉన్నప్పుడల్లా ఈ బుట్టల్ని అల్లేవాడు. మరి వాటికి కావలసిన కర్రను మాత్రం మేరీ తీసుకొని వచ్చేది. కొండ ప్రాంతానికి వెళ్ళి ఈ కర్రల్ని తీసుకురావడానికి కొండ ప్రాంతానికి వెళ్ళిన మేరీకి అక్కడ ఉన్న అడవి పూలు కనిపించాయి. వాటిని చూసి చాలా సంతోషపడింది. అవి చాలా రంగురంగుల పూలు. వాటన్నిటిని తెంపి 2 బొకేస్ తయారు చేసింది. ఒకటేమో వాళ్ళ నాన్నకి ఇవ్వాలనుకుంది, ఒకటి తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంది. మేరీ ఇలా 2 బొకేలు చేసుకొని తిరిగి వస్తుంటే ఆమెకు ఎవరు ఎదురయ్యారంటే ఐస్బర్గ్ యజమానుడి భార్య కుమార్తె. అంటే ఎవరైతే మేరీ వాళ్ళు ఉండడానికి ఇంటిని తోటనిచ్చారో ఆ యజమానుడి భార్యను కుమార్తె మేరీకి ఎదురయ్యారు. యజమానుడి భార్య కుమార్తె ఎదురైనప్పుడు మేరీ వాళ్ళకి వెళ్ళడానికి దారిచ్చి పక్కకు నిలబడింది. వాళ్ళు వెళ్తూ వెళ్తూ మేరీ చేతిలో ఉన్న పూలను చూసి ఆ యజమానుడి కుమార్తె ఎమిలియాకి పూలంటే చాలా ఇష్టం. అప్పుడు ఆమె ఆ పూలను చూసి ఇష్టపడింది. ఎంత చక్కటి లిల్లీ పూలు అని ఆశ్చర్యంతో అనెను. ఆ అమ్మాయి చూసి ఎంత బాగున్నాయి పూలు అనగానే ఇంకా మేరీ నేను ఉంచుకొనిలే, మీకు ఇచ్చేస్తానని వాళ్లకు చెరొకటి ఇచ్చేసింది. యజమానురాలు సంతోషంతో మేరీకి కొంత డబ్బు ఇవ్వాలని తన హ్యాండ్ బ్యాగ్ తీసింది. అందులో నుండి కొంత డబ్బును తీసి మేరీకి ఇవ్వాలని అనుకుంది. కానీ మేరీ వాటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అమ్మా, మీరు మాకు డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఈ పూలన్నీ కూడా నాకు ఉచితంగా దొరికాయి. నేను వీటిని డబ్బులు పెట్టి కొనలేదు. కాబట్టి వీటికి మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మీరు యజమానుడు మాకెంతో సహాయం చేశారు అని అంటుంది మేరీ డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళకెంతో నచ్చింది మేరీ. అప్పుడు ఆమె అడిగింది, అయితే నీకు అభ్యంతరం లేకపోతే ఎమిలియాకు పూలంటే చాలా ఇష్టం కదా, నువ్వు లిల్లీ పూలతో రోజొక బొకే చేసి తీసుకురాగలవా అని అడిగింది. అప్పుడు మేరీ సంతోషంగా ఒప్పుకోవడమే కాకుండా మాట ఇచ్చిన ప్రకారం ప్రతిరోజు ఒక పూల గుత్తిని తయారు చేసి తీసుకొని వెళ్ళేది. దానివల్ల వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయినారు. పువ్వులు పూయకపోయినప్పటికీ అప్పుడప్పుడు మేరీని పిలిచి ఎమిలియా మాట్లాడుతూ ఉండేది. ఎమిలియా పుట్టినరోజు వచ్చింది. ఇంకా ఆమె పుట్టినరోజుకి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని మేరీ అనుకుంది. ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తే అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది. ఒకసారి జేమ్స్ మంచి పూల గంపని అల్లి మేరీకి గిఫ్ట్గా ఇచ్చాడు. అరే, అది బాగుంటుంది కదా, చాలా బాగా, అది తీసుకెళ్ళి నేను ఎమిలియాకు గిఫ్ట్గా ఇస్తానని అనుకుంది మేరీ. అనుకొని వాళ్ళ నాన్నని కూడా జేమ్స్ని కూడా అడిగింది. జేమ్స్ కూడా సంతోషంగా ఆ బుట్టని ఎమిలియాకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాకుండా ఆ బుట్ట మీద మళ్ళీ ఎమిలియా అనే పేరు చక్కగా అల్లాడు ఆయన. ఆ బుట్టను చూడగానే మేరీకి చాలా సంతోషం కలిగింది. చూసారా, ఇంకా పూల బుట్ట రెడీగా ఉంది కదా, దాంట్లో ఫ్లవర్స్ పెట్టాలి. అందుకే ప్రొద్దున్నే లేచి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న అడవి పూలను కొన్ని కోసుకొని వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ తోటలోకి వెళ్ళి గులాబీ పూలను, కొన్ని పెద్ద పెద్ద ఆకుల్ని అన్నీ తీసుకొచ్చి చక్కగా ఆ పూల గంపలో చక్కగా పేర్చింది. ఇంకా అది చూడగానే ఎంతో అందమైన ఒక పూల గంపగా మారిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న జేమ్స్కి చెప్పేసి ఆమె ఆ పూల గంప తీసుకొని వెళ్ళి ఎమిలియాకు గిఫ్ట్గా ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పింది. ఆ పూల బుట్టను చూడగానే ఎమిలియా చాలా సంతోషం పడిపోయింది. ఎంత బాగుంది ఇది, ఎంత ప్రేమగా నువ్వు ఈ పూలన్నిటిని ఇందులో చేర్చి తీసుకొచ్చావు. నిజంగా నీకు నేనంటే చాలా ప్రేమ కదా, మీ నాన్న కూడా చూడు ఎంత బాగా అల్లాడు దీన్ని అని వాళ్ళ నాన్నని మేరీని ఎమిలియా ఎంతో మెచ్చుకోవడమే కాకుండా మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూపిద్దాంరా అని వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్ళి, మమ్మీ చూడు మమ్మీ ఎంత బాగుందో ఈ గంప, ఇంకా నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు చూసుండవు తెలుసా అని వాళ్ళ అమ్మకు చూపించినప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా ఆశ్చర్యపోయింది. అరే, ఎంత బాగుంది కదా అని. ఆహా, ఎంత అందంగా ఉంది, దీనిని ఒక బొమ్మగా గీస్తే ఇది ఒక గొప్ప కళాఖండంగా ఉంటుంది అని చెప్పి తన కుమార్తెను తీసుకొని లోపలికి వెళ్ళింది.
లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళ మమ్మీ ఎమిలియాకు ఏదో చెప్తుంది. అయితే బయట నిలబడ్డ మేరీకి కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి. ఎమిలియా, మేరీ నీకు ఎంత చక్కటి బహుమతి ఇచ్చిన్నది, నీవు కూడా ఆమెకు ఒక బహుమతి ఇవ్వలేవా? అయితే ఎమిలియా వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, నీకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చింది కదా మేరీకి కూడా నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వు అని చెప్తుంది. అప్పుడు ఎమిలియా ఆలోచించి, మమ్మీ తను వేసుకున్నటువంటి మంచి అందమైన చక్కటి డ్రెస్ని మేరీకి ఇవ్వాలని ఇష్టపడుతుంది. మంచి ఆలోచనే, అలాగే చేయి, ఆ డ్రెస్ను ఆమెకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వాళ్ళ మమ్మీ ఏమనిందంటే, సరే ఎమిలియా నీకు ఎలా నచ్చితే అలా చేయి, మేరీకి నీ డ్రెస్ నువ్వు గిఫ్ట్గా ఇవ్వు అని చెప్పి మేరీ తీసుకొచ్చిన ఆ చక్కటి పూల గంపని మంచిగా టేబుల్ మీద పెట్టారు. ఎందుకంటే ఆ బర్త్డే పార్టీకి వస్తారు కదా, వచ్చే వాళ్ళందరూ ఆ గంపని చూడాలి, ఆ బొకేని చూడాలని వాళ్ళు అలా దాన్ని అందరికి కనిపించేలా పెట్టారు. మార్గరెట్, ఇలారా, నా ఆకుపచ్చ డ్రెస్ని తీసుకొనిరా. అయితే మార్గరెట్ ఎవరంటే ఎమిలియా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్. ఆమెను పిలిచి, మార్గరెట్ని పిలిచి ఆ డ్రెస్ తీసుకొని రమ్మని చెప్పింది ఎమిలియా. అయితే మార్గరెట్ ఏమనుకుందంటే, ఆ డ్రెస్ గురించి మార్గరెట్ చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఎమిలియాకి పట్టని డ్రెస్లన్నీ మార్గరెట్కి ఇచ్చేసేవాళ్ళు. అయితే ఈ డ్రెస్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉంది మార్గరెట్. ఇప్పుడు డ్రెస్ తీసుకొని రమ్మనేసరికి మార్గరెట్కి కొంచెం బాధ అనిపించింది. అరే, నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తుంది డ్రెస్సు, ఎందుకు తీసుకురమ్మంది అని ఆలోచిస్తుంది. ఆలోచించడమే కాకుండా ఏమందో చూడండి. అమ్మాయి గారు, మీరు ఆ డ్రెస్ వేసుకొనబోచున్నారా అడిగింది. మీరు వేసుకుంటారా అంటే, లేదు, అది నాకు చిన్నదైంది కాబట్టి మేరీకి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఎమిలియా. ఇక మార్గరెట్ మరీ ఏదో ఒకటి అడుగుతుంది. పోనీ అమ్మగారు ఇష్టపడ్డారా మేరీకి ఇవ్వడానికే అంటుంది. అదంతా నీకెందుకు, తీసుకొని రమ్మని చెప్పినప్పుడు తీసుకొని రావాలి, ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా? తప్పదు కాబట్టి వెళ్ళి కోపంతో ఆ డ్రెస్ తీసుకొని వచ్చింది. మార్గరెట్కి అస్సలు నచ్చలేదు మేరీకి డ్రెస్ ఇవ్వడం. ఎంత కోపంతో ఇంకా అనుకుంటుంది, ఇన్ని రోజులు ఎమిలియాతో ఫ్రెండ్షిప్ చేసింది, పోనీలే అనుకున్నాను, ఇప్పుడు నాకు రావాల్సిన డ్రెస్సును కూడా ఈమె సొంతం చేసుకుంటుంది అని సన్నుకుంటూ కోపంతో వచ్చింది. కానీ ముఖం మాత్రం చాలా ప్రశాంతంగా పెట్టుకొని వచ్చింది. ఆమె మనసులో మాత్రం చాలా కోపం ఉంది. ఇంకా చక్కటి డ్రెస్ని మేరీకి గిఫ్ట్గా ఇస్తూ, మేరీ నువ్వు నాకు ఈ బర్త్డే రోజు నాకు వచ్చిన చాలా గిఫ్ట్స్ వచ్చినాయి, కానీ వాటన్నిటికంటే నువ్వు తెచ్చిన ఆ పూల కంపెనీ నాకు చాలా నచ్చింది. దాంట్లో నీ ప్రేమ కనిపిస్తుంది. అంతేకాదు దాన్ని ఎంత బాగా అల్లాడు కదా మీ నాన్నకు కూడా నా వందనాలు చెప్పు అని చెప్పి నవ్వుతూ ప్రేమతో మేరీకి ఆ డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చింది ఎమిలియా. ఇంకా మేరీ సంతోషంగా ఆ డ్రెస్ తీసుకొని ఇంటికి బయలుదేరింది. ఆమె ఏమనుకుందంటే, ఆ డ్రెస్ని చూస్తే జేమ్స్ కూడా చాలా సంతోషపడతాడు అనుకుంది. కానీ జేమ్స్ ఆ డ్రెస్ చూడగానే చాలా బాధపడ్డాడు. మేరీ, ఎందుకు తీసుకున్నావు ఈ డ్రెస్? అసలు ఆ పూల గంప తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళడమే తప్పు చేసావేమో అనిపిస్తుందని జేమ్స్ చాలా బాధపడ్డాడు. మేరీకి చాలా బాధేసింది. అరే, సంతోషిస్తాడేమో మా నాన్న అనుకుంటే ఇలా బాధపడుతున్నాడేంటని మేరీ కూడా చాలా చిన్నిపోయింది. మేరీ చాలా భయపడింది కూడా. మేరీ అడిగింది, డాడీ నువ్వెందుకు అంత బాధపడుతున్నావని. అప్పుడు వాళ్ళ నాన్న, ఇంత విలువైన డ్రెస్ని నువ్వు బహుమానంగా ఎందుకు తెచ్చుకున్నావు? మనం చాలా పేదవాళ్ళం. ఒకవేళ నువ్వు ఇంత మంచి డ్రెస్ వేసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి అసూయపడతారు, ఎంత మంచి డ్రెస్ వేసుకుందని. దీనివల్ల మనకి చాలా బాధ కలుగుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి గొప్ప వాటి మీద ఆశ పెట్టుకోవద్దు అని చెప్పాడు. మేరీ కూడా వాళ్ళ నాన్న మాటల్ని అర్థం చేసుకొని, అలాగే నాన్న, నేను అలాంటి పెద్ద ఆశలు ఏమీ పెట్టుకోను అని సమాధానం ఇచ్చింది. అప్పుడు జేమ్స్ మళ్ళీ మేరీకి నచ్చ చెప్పాడు. చూడమ్మా, నగలు, బట్టలు, ఇలాంటి వస్తువుల మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు, చాలా ఖరీదైన వాటి మీద ఆశ పెట్టుకోవద్దు. దేని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి అంటే, హృదయం అలంకారంగా ఉండడానికి నువ్వు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఆ విషయం ఎప్పుడు మర్చిపోవద్దని మేరీకి నచ్చ చెప్పాడు జేమ్స్. మేరీ కూడా తండ్రి మాటల్ని సంతోషంగా అంగీకరించింది.
కానీ వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడ ఎమిలియా వాళ్ళ ఇంట్లో ఒక గందరగోళం బయలుదేరింది. అంటే గడబడి, టెన్షన్. ఏమైంది అంటే ఎమిలియా వాళ్ళ అమ్మది వజ్రపు ఉంగరం, డైమండ్ రింగ్ కనిపించట్లేదు. ఆ డైమండ్ రింగ్ కూడా ఏ రూమ్లో అయితే మేరీ నిలబడి ఉందో అదే రూమ్లో బల్ల మీద పెట్టింది ఎమిలియా వాళ్ళ అమ్మ. అందుకే ఉంగరం కనబడపోయేసరికి వాళ్ళకి వెంటనే మేరీ మీద అనుమానం వచ్చింది. ఇక ఎమిలియాకు మాత్రం చాలా బాధ అనిపించింది. అయ్యో, మేరీ మీద దొంగతన నేరం మోపుతారేమో, మేరీకి అవమానము, కష్టం ఇవన్నీ కలుగుతుందేమో అని పాప ఎమిలియా చాలా భయపడింది. అలా భయపడుతూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ తొందరపడి ఏం చేయొద్దు, నేను మేరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేరీని అడిగి వస్తా. ఒకవేళ మేరీ ఉంగరం తీసుకుంటే దాన్ని తిరిగి తెచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు మాత్రం పోలీస్ వాళ్లకు చెప్పొద్దు మమ్మీ అంటూ బ్రతిమాలింది. సరే అని వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. ఎమిలియా పరిగెత్తుకొని రావడం చూసిన మేరీ, అమ్మ ఎందుకు ఇలా పరిగెత్తుకొని వస్తున్నారు అని అడిగింది. అడిగితే ఎమిలియా చెప్తుంది, మేరీ మా అమ్మ వజ్రపు ఉంగరం అంటే డైమండ్ రింగ్ కనిపించట్లేదు. మా మమ్మీ గదిలో ఆ ఉంగరం ఎక్కడైతే ఉంచిందో ఆ గదిలో నువ్వే ఉన్నావు, ఇంకెవరు కూడా లేదు. అందుకే అందరూ నిన్ను అనుమానిస్తున్నారు అని భయంతో చెప్పింది. ఇక ఎమిలియా చెప్పిన మాట విని మేరీకి కళ్ళు తిరిగినంత పని అయిపోయింది. ఇదేంటమ్మా, ఆ గదిలో నేను ఏ ఉంగరం కూడా చూడలేదు, ఏ వస్తువు కూడా నేను ముట్టుకోలేదు అని ఏడుస్తూ చెప్పింది మేరీ. కానీ ఎమిలియా కూడా మేరీ మీద అనుమానం కలిగింది. ఎమిలియా అంటుంది, మేరీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు చేసావు తెలుసా. అది మామూలు ఉంగరం అనుకుంటున్నావా, అది డైమండ్ రింగ్, దాన్ని చాలా ఖరీదైంది. నువ్వు ఒకవేళ మామూలు ఉంగరం అనుకొని నువ్వు దొంగతనం చేస్తే అది నాకు ఇచ్చేసేయి, నీకు ఏ విధంగా నీ మీద ఎవరో నిన్ను ఏమనకుండా నిన్ను కాపాడే బాధ్యత నాది అంటుంది. ఇక మేరీకి అర్థమైపోయింది, ఈ ఎమిలియా వట్టిగానే అనుమానంతో అనట్లేదు, తను తప్పకుండా ఆ ఉంగరాన్ని దొంగతనం చేశానని నమ్ముతున్నారని అర్థమైంది మేరీకి. చాలా బాధ అనిపించింది మేరీకి, భయం వేసింది కూడా. ముఖమంతా పాలిపోయింది మేరీ ముఖం. అమ్మ, మీరు చెప్తున్న ఆ వజ్రపు ఉంగరం నేను చూడనే లేదు. ఇతరుల వస్తువులను నేను ఎప్పుడు ఆశించను, వాటిని కనీసం ముట్టుకొని చూడ్డానికి కూడా నేను ఇష్టపడను. ఒకవేళ అది డైమండ్ ఉంగరం కాకపోయినా కానీ నేను దాన్ని తీసుకోను. ఇతరులది ఎప్పుడు తీసుకోవద్దని, నీ పొరుగు వారిది ఎవరిది కూడా నువ్వు ఆశించొద్దని మా నాన్న నాకు చాలాసార్లు చెప్తూ ఉంటాడు అంటుంది మేరీ. ఇక అప్పుడే జేమ్స్ ఇంట్లోకి వచ్చాడు. అక్కడేమో ఎమిలియా నిలబడి ఉండడం, ఆమె ఎదురుగా మేరీ ఏడుస్తూ ఉండడం చూసి జేమ్స్కి అనుమానం వచ్చింది, ఏదో జరిగి ఉంటుంది అని. ఇక జేమ్స్ అడిగాడు, ఏం జరిగింది అమ్మగారు అని. ఇంకా ఎమిలియా విషయం అంతా చెప్పినప్పుడు జేమ్స్కి కూడా చాలా భయం వేసింది. ఎందుకంటే జేమ్స్ కూడా చాలా మంచివాడు. ఆయన చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేశాడు. ఎప్పుడు ఎటువంటి దొంగతనం కానీ ఏమీ ఆశించలేదు. అలాగే ఆయన తన బిడ్డను కూడా పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి మేరీ కూడా మంచి గుణ లక్షణాలు కలిగిన అమ్మాయి. కాబట్టి మేరీ కూడా అలా చేయదు. ఆ దొంగతనం అనేసరికి వాళ్ళిద్దరికీ చాలా భయం వేసింది. జేమ్స్కి చాలా బాధ అనిపించింది. మేరీ వజ్రం ఉంగరం నువ్వు దొంగిలించినడలా నిన్ను అస్సలు వదిలిపెట్టరు. ఒకవేళ నువ్వు దొంగతనం చేసి ఉంటే నీకు మరణ శిక్ష కూడా వేస్తారు. కాబట్టి దొంగిలించకూడదనే విషయం నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను కదా. మనుషులు నీకు వేసే శిక్ష కన్నా ప్రభు దృష్టిలో నువ్వు తప్పు చేసినట్టు కదా, పాపం చేసినట్టు కదా అని జేమ్స్ బాగా బాధపడుతూ ఏడ్చాడు. నీకు చాలా బాధ అనిపించింది. ఎమిలియా కూడా నమ్మట్లేదు, వాళ్ళ నాన్న కూడా నమ్మట్లేదు అని. జేమ్స్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళ నాన్న ఏం మాట్లాడకపోవడం చూసి మేరీకి చాలా బాధ అనిపించింది. నాన్న, డాడీ, మీకు తెలుసు కదా నా గురించి. ఒకవేళ ఆ ఉంగరము కింద నేల మీద పడిపోయి ఉన్నా కూడా నాకు ఒకవేళ దొరికితే కూడా ఆ ఉంగరం ఎవరితో నేను వాళ్ళకి ఇస్తా. ఆ విషయం మీకు బాగా తెలుసు. నన్ను ఎవరు నమ్మకపోయినా నాకు బాధ లేదు, కానీ నువ్వు నమ్మకపోతే నాకు చాలా బాధగా ఉంది అని ఆవేదనతో బాధతో చెప్తుంది మేరీ వాళ్ళ నాన్నతో. జేమ్స్ అంటున్నాడు బాధతోనే, అమ్మ, నిన్ను పోలీస్ వాళ్ళకి అప్పగించకుండా ఎమిలియా యజమానురాలి కుమార్తె నిన్ను అడగడానికి తెలుసుకోవడానికి వచ్చింది కదా. నువ్వు ఒకవేళ దొంగిలించి ఉంటే
నిజం చెప్పు అని మళ్ళీ ఎంతో బ్రతిమలాడుతూ దీనంగా మేరీని అడిగాడు జేమ్స్. మేరీ చాలా బాధతోనే వాళ్ళ నాన్నని అడుగుతుంది. 15 సంవత్సరాల నుండి నువ్వు నన్ను పెంచుతున్నావు కదా నాన్న, నీకు నా గురించి తెలుసు కదా, నేను ఎప్పుడైనా చిన్న దొంగతనమైనా చేశానా? నాకు పూలంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. పక్కవారి తోటలోవి ఎప్పుడైనా ఒక్క పువ్వైనా తెంపానా? నీకు తెలుసు కదా డాడీ, నన్ను నమ్ము డాడీ అని జేమ్స్ చేతులు పట్టుకొని బ్రతిమాలుతుంది మేరీ. మళ్ళీ జేమ్స్ అంటున్నాడు, అమ్మా ఈ పరిస్థితిలో నువ్వు నిజంగా దొంగవని రుజువైతే నేను ఎంతో బాధతో చనిపోతా. నేను అలా జరగకుండా చూడు. ఒకవేళ దేవుని తీర్పులోనైనా దేవుడు న్యాయం బయట పెడతాడు కదా, ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తుంటే అప్పుడు కూడా నువ్వు దొంగవని రుజువవుతుంది అని చెప్తున్నాడు జేమ్స్. జేమ్స్ కూడా తండ్రి కూడా తనని నమ్మట్లేదని మేరీకి చాలా బాధ అనిపించింది. ఆ సమయంలో నిజంగా న్యాయాన్ని గురించి ఆమెకు పట్టుదల అనిపించింది. డాడీ వాళ్ళ నాన్నతో చెప్తుంది, డాడీ నిజంగా నేను ప్రభు ఎదుట నిలబడి చెప్పినట్టుగా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను అసలు ఆ ఉంగరం చూడలేదు, నాకు అసలు తెలియదు అని చాలా ఖచ్చితంగా చెప్పింది మేరీ. మేరీ ఖచ్చితంగా నేను ఆ ఉంగరాన్ని చూడనే లేదని చెప్పినప్పుడు జేమ్స్కి చాలా సంతోషం అనిపించింది. ఇంకప్పుడు మేరీని కౌగిలించుకొని, మేరీ నేను నిన్ను నమ్ముతున్నాను, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నీకంతా వ్యతిరేకంగా జరిగి నీకు ఒకవేళ శిక్ష పడినా కానీ నువ్వు అసలు భయపడొద్దు. ప్రభు నమ్మకమైన వాడు, నిన్ను తప్పకుండా విడిపిస్తాడైనా. నువ్వు నీ యథార్థతని, నువ్వు నేరం చేయలేదనే విషయాన్ని ఆయన తప్పకుండా రుజువు చేస్తాడు. నీకేదైతే మచ్చ కలిగిందో అదంతా కూడా తొలగిస్తాడు అని మేరీని ఎంతో ఓదార్చాడు జేమ్స్. ఇదంతా చూస్తున్న ఎమిలియాకు అప్పుడు అనిపిస్తుంది, మేరీ ఈ ఉంగరాన్ని తీసుకొని లేదేమో అనుకొని ఇంకా చెప్తుంది, నేను మేరీని ఏ గదిలో అయితే ఉంచి వచ్చానో అక్కడ మేరీ తప్ప ఇంకెవరు కూడా లేరు. ఒకవేళ మా నాన్నగారు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈ విషయం తెలిస్తే తప్పకుండా మేరీ గురించి విచారణ చేస్తారని చెప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఎమిలియా తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా ఎమిలియా వెళ్ళిపోయిన తర్వాత మేరీకి జేమ్స్కి ఏం చేయాలో కూడా అర్థం కాక అలాగే కూర్చుని ఉండిపోయినారు. అప్పుడు జేమ్స్ మేరీని ఓదారుస్తున్నాడు, ఒకవేళ నీకు శిక్ష విధించబడినా నువ్వేం భయపడొద్దు, అరెస్ట్ చేసినా నువ్వు భయపడొద్దు, తప్పకుండా ఒకవేళ మనం విడిపోవలసి వచ్చినా కూడా నువ్వు భయపడకు. ప్రభువే దేవుడే నీకు తండ్రిగా ఉండి నీ కష్టాలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఇప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు అని చెప్పి మేరీని ఓదార్చి ఆమె కన్నీటిని తుడిచి మేరీని ఎంతో ధైర్యపరుస్తాడు జేమ్స్. ఆ టైంలోనే పోలీస్ వాళ్ళు హడావుడిగా ఇంట్లోకి వచ్చేశారు. మేరీ ఎంతో భయంతో వాళ్ళని చూడగానే జేమ్స్ని గట్టిగా పట్టుకుంది. జేమ్స్ కూడా వాళ్ళందరినీ చూసి భయంతో వణికిపోతున్నాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి, ఆ మేరీని అరెస్ట్ చేయండి, ఆ ముసలాయనని ఇక్కడ నుండి వేరే స్థలానికి తీసుకెళ్ళండి, ఇంటిని కూడా సీజ్ చేయండి, తోటను అన్నిటినీ వెతకండి, ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దు అని చెప్తున్నాడు. ఆ పోలీస్ అధికారి ఆజ్ఞాపించిన వెంటనే అందరూ టక్టక అన్నీ చేసేశారు. మేరీ చేతులకు కట్లు కట్టి ఆమెను తీసుకెళ్ళిపోయారు. జేమ్స్ని ఇంకోవైపు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటిని సీజ్ చేశారు, లాక్ చేశారు. మేరీకి ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి వెయిట్ చేస్తారా అప్పటి వరకు? మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పడం మర్చిపోకండి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ పూల గంప స్టోరీని మీరు పరిచయం చేయండి. ఓకేనా? బాయ్. మే గాడ్ బ్లెస్ యూ.